హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం మీర్ ఆలం చెరువు దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మీర్ ఆలం చెరువు మీద దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ని తలదన్నే ఐకానిక్ బ్రిడ్జ్ అయితే నిర్మించబోతా ఉన్నారు. ఇగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆరాం గారు వెళ్ళే ఫ్లైఓవర్, జూ పార్క్ ముందు నుంచి వెళ్తుంది. అలాగే బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. నేషనల్ హైవే 44. ఇక్కడ నుంచి ఇగో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ అక్కడ మట్టి పోశారు, వర్క్ జరుగుతుంది ఫ్లైఓవర్కి సంబంధించింది. అటువైపు చింతలమెట్టు వరకు, అంటే చింతలమెట్టు శాస్త్రిపురం అంటారు ఏరియాల వైడ్గా చూస్తే, వాటి మధ్యన దాదాపు 2.5 కిలోమీటర్లు 400 కోట్ల పైన బడ్జెట్ తోటి మనకు అతిపెద్ద ఫ్లైఓవర్, అంటే ఒక ఐకానిక్ బ్రిడ్జ్, ఓల్డ్ సిటీకే అందం తెచ్చేలాగా ఇక్కడైతే నిర్మించబోతా ఉన్నారు. మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్. ఇది ఏరియా మీర్ ఆలం చెరువు. అసలు ఈ చెరువుకి పేరు కూడా ఎలా వచ్చిందో ఒకసారి మీకు చెప్తాను. నిజాం కాలంలో చెరువు నిర్మించారు ఓన్లీ మంచినీళ్ళ కోసం. నిజాం కాలంలో జూలై 1804లో ప్రారంభమయ్యి 1806లో 2 ఏళ్లలో ఈ చెరువు అయితే కంప్లీట్ అయ్యింది. నిజాం సంస్థానంలో దీవాన్గా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరునే ఈ చెరువుకు పెట్టారంట. సో ఇది చాలా 600 ఎకరాల చెరువు. ఇది ప్రస్తుతానికి 450 ఎకరాలు మాత్రమే ఉంది అంటున్నారు. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. మీకేమైనా ఈ చెరువు గురించి ఇంకా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా చాలా పెద్ద చెరువు. దీని చెరువు మీద బ్రిడ్జి నిర్మించాలి, చెరువుని కూడా డెవలప్ చేయాలి హైదరాబాద్. అప్పుడే మనకు అద్భుతమైన ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అయితే దీని మీద కనిపిస్తుంది. చెరువు కూడా పర్యాటక ప్రదేశంగా ఓల్డ్ సిటీకి ఒక కళను అయితే తెస్తుందని నేనైతే అనుకుంటున్నా. దీని అప్డేట్స్ రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా ఓల్డ్ సిటీలో మీకు తెలిసిన ఇంత అతిపెద్ద చెరువులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. కబ్జాలకు గురైన చెరువులు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేరే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ చెరువు గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.